పరమేశ్వర అనుగ్రహం వల్ల మరొక్కసారి కలుసుకున్నాం. చాలా సంతోషం. ఇంకొక 2 రోజుల్లో శ్రావణ మాసం, 4 రోజుల తర్వాత భాద్రపద మాసం, 2 నెలల తర్వాత ఆశ్వీజ మాసం, 3 నెలల తర్వాత కార్తీక మాసం. శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం. శ్రావణ మాసంలో శ్రావణ మాసమి, శ్రావణ శుక్రవారం, శ్రావణ పౌర్ణమి, వ్రతాలు, పూజలు, టిక్కెట్లు. భాద్రపద మాసం వినాయక చవితి, వినాయక విశేష నవరాత్రులు, విశేషణ పదం ప్రాముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది. టిక్కెట్లు. ఆశ్వీజ మాసం నవరాత్రులు చాలా విశేషం, టిక్కెట్లు. కార్తీక మాసం నెలంతా టిక్కెట్లు. ఎవరిని విమర్శించట్లే, ఎవరిని పాయింట్ వచ్చేయట్లే. లేని వాళ్ళు టిక్కెట్ల జోలికి వెళ్ళొద్దు. అది 300 అవని 500 అవని అంతైనా అవనివ్వండి. ఇక లేని వాళ్ళు ఎవరు అంటే నెలకు 2000 ఆదాయం వచ్చేవాళ్ళ, 5000, 10,000. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి 50,000 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు అందరూ లేని వాళ్ళే. ఏమంటారు? కాబట్టి 50,000 కన్నా తక్కువ ఎవరైతే వస్తున్నారో వాళ్ళెవరో టిక్కెట్లు కానీ మేము పెట్టుకోవద్దు. లేదు కాదండి, మాకు శ్రావణ మాసం మహాలక్ష్మి వారి అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం కావాలి అంటారా? కామెంట్ చేయండి. నేను పరిపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నేను టిక్కెట్ పెట్టను, నేను టిక్కెట్లు పెట్టను. ఫ్రీగా చెప్తా, ఉచితంగా మాట్లాడుకుందాం చక్కగా. సనాతన ఋషి సాంప్రదాయ ప్రకారం నేను చెప్తా. మన వైదిక ఆర్ష సంస్కృతి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మనం చేసుకుందాం. అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందుదాం. అది శ్రావణ మాసం అవనివ్వండి, భాద్రపద మాసంలో వినాయకుడిని అవనివ్వండి, తర్వాత శ్రావణ మాసం, భాద్రపదం, ఆశ్వీజం మళ్ళీ అమ్మవారు. ఇక్కడ మహాలక్ష్మి, ఆవిడ పరాశక్తి. లక్ష్మీ సహస్రంలో పరాశక్తి వస్తుంది, సరస్వతి వస్తుంది, మహాలక్ష్మి వస్తుంది. ముగ్గురు ఒకటే అని చెప్తారు. లక్ష్మీ సహస్రం చదివితే అర్థమవుతుంది విషయాలు. ముగ్గురు వేరు కాదు అని ప్రమాణం ఉంది. కార్తీక మాసం శివుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే మనకి సంపన్నమైన సమృద్ధిగా ఆయన అనుగ్రహం కలుగుతున్న విషయం కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. దయచేసి టికెట్లు దొరికిపోవద్దు. చక్కగా ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి, పూజా విధానాలు ఉన్నాయి. నయా పైసా ఖర్చు పెట్టక లేకుండా చక్కగా చేసుకోవచ్చు. సంతోషం. శుభం.